నేను మీకు మాట ఇస్తున్నాను, నన్ను ఓటమిలు నాకు కొత్త కాదు. నాకు దెబ్బ తినే కొద్దీ నేను ఎదిగే వ్యక్తిని తప్ప తగ్గే వ్యక్తిని కాదు. నేను 2014లో తెలంగాణలో పార్టీ పెట్టి ఆవిర్భావం అప్పుడు ఒక మాట చెప్పాను. నేను 25 సంవత్సరాలు ఆలోచించి పార్టీ పెడతాను, ఎందుకంటే నాకు ఓటములు దెబ్బతింటాలు అన్నీ తెలిసి ఊహించి, నేను పోటీ చేసినా కానీ ఓడిపోతే నేను తట్టుకోగలనా అని చెప్పి కొన్ని సంవత్సరాలు ఆలోచించి పార్టీ పెట్టాను. తేలిగ్గా పెట్టలేదు పార్టీ, చాలా దెబ్బలు తినటానికి, ఒడిదుడుకులు తట్టుకొని నిలబడి మీకు అండగా ఉండడానికి నేను జనసేన పార్టీ పెట్టాను. దెబ్బ తింటాను నేను, కానీ పైకి లెగుస్తాను, బలంగా గెలుస్తాను. అలాగే ఒక్కొక్క రివ్యూ మీటింగ్స్లో ఈవీఎంలు ట్యాంపరింగ్ అయిన డబ్బులు అన్ని రకాల మాటలు వస్తూ ఉన్నాయి. నేను అవన్నీ జరిగినాయా జరగలేదా ఖచ్చితంగా అయితే ఒకటి చెప్పగలను. ఉదాహరణకి గాజువాక భీమవరంలో అయితే ఒక 155 కోట్లు ఖర్చు పెట్టారు ఒక భీమవరానికి. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని అసలు పాలిటిక్స్లో రానియకూడదు, అసెంబ్లీలో అడుగు పెట్టకూడదు. ఒకటే మాట చెప్తాను, రాహువు పట్టిన పట్టొక సెకండు అఖండమైన లోక బాంధవుడసలు లేకుండా పోతాడా. మూర్ఖుడు గడియారంలో ముళ్ళు కదలనీయకుంటే ధరాగమనం అంతటితో తలకిందైపోతుంది. కుటిలాత్మల కూటమికి ఒక త్రుటి కాలం జయమొస్తే విశ్వ సృష్టి పరిణామం విచ్ఛిన్నమవుతుందా. అంటే ఒక ఓటమి జనసేనను ఆపలేదు. అదే గుర్తుపెట్టుకోండి, బలం తీసుకోండి రోడ్ల మీదకి వెళ్ళి. నేను చెప్పాను మొన్న, నా శవాన్ని నలుగురు మోసే వరకు నేను జనసేనను ముందుకు తీసుకెళ్తాను. కసి కావాలి మనకి, దెబ్బతిన్నా. నేను ఒకటే చెప్తున్నాను మీకు, ఒక బలమైన నాకు ఈ రోజున ప్రభుత్వం వైసీపీకి ఇచ్చింది, ప్రజల ప్రభుత్వం, దాన్ని గౌరవిద్దాం. ఏ యుక్తులు పనినా ఏమి చేసినా ప్రజలు వాళ్ళకి అండగా నిలబడ్డారు, నేను దాన్ని గౌరవిస్తున్నాం. వాళ్ళు ఎలా చేస్తారో కూడా పరిపాలన చూద్దాం. అంటే మొన్న ఎయిర్పోర్ట్లో దిగి వచ్చేటప్పటికి 2 కిలోమీటర్ల దూరంలో ప్రజలు గ్రామ ప్రజలు అడ్డం వచ్చి నాకు ఫ్లెక్సీలు అడ్డం పెట్టుకొని వచ్చారన్న మా గ్రామంలో ఈ సమస్య ఉందని. ఎక్కడ సమస్య ఉందో, ఎక్కడ ఆకలి ఉందో, ఎక్కడ క్షోభ ఉందో, ఎక్కడ అవినీతి ఉందో అక్కడ జనసేన గుర్తు రావాలి ప్రతి ఒక్కరికి. ఒక ఓటమి, ఒక మనిషి అనేవాడు ఎప్పుడు బయటకు వస్తాడంటే గెలుపులో తెలియడాడు. ఎవడు మనవాడు, ఎవడు బయటవాడు మనకు తెలియదు. ఓటమి చెప్తుంది నువ్వు నా వాడివా బయటవాడివా. లక్షల మంది వచ్చారో లేదో నాకు తెలియదు, కానీ ఇప్పుడు వచ్చిన మీరు మీకు అండగా ఉంటాను. నా జీవితం రాజకీయాలే, అది మర్చిపోకండి. నేను గెలుపు ప్రాంగణం నుంచి నేను అందరూ గెలిచిన తర్వాత చాలా మాట్లాడతారు, నేను ఓటమిలో నుంచి మాట్లాడుతున్నాను. మర్చిపోకండి, నేను ఓటమిని అంగీకరించే వ్యక్తిని కాదు, ఓటమి పైన దాన్ని జయించే వరకు నేను పోరాడే వ్యక్తిని, అది మర్చిపోకండి దయచేసి. ఇది అంటే నేను ఎందుకు ఈ విజయం జనసేన లేదంటే మన జన సైనికులు, వీర మహిళలు, జనసేన నాయకులది కాదు, కేవలం వారిదే కాదు, 5 కోట్ల మంది ప్రజల ఆకాంక్షదే. మార్పు కావాలి, పాలన మారాలి. ఇవన్నీ చాలామంది, కోట్లాది మంది ప్రజల ఆకాంక్ష. ఈరోజు ప్రజలు ఇచ్చిన తీర్పు ఇది. మనందరికీ చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది. కక్ష సాధింపుల సమయం కాదు ఇది. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి పునాది, బలమైన పునాది వేసే సమయం అది. అన్నం పెట్టే రైతుకి అండగా ఉండే సమయం ఇది. రక్షణ లేని ఆడబిడ్డలకి రక్షణ కల్పించే సమయం ఇది. ఆడబిడ్డల్ని, మహిళల్ని వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలిగేలా చేసే సమయం ఇది. నేను ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులు కూడా మాటిస్తున్నాను. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ నేను చెప్పాను, నేను బాధ్యత తీసుకున్నాను. ఏరు దాటాక తెప్ప తగలేసే రకం కాదు నేను.
కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ దానికి సరి సమానంగా అది కానీ మీకు న్యాయం వచ్చేలాగా సంవత్సరంలోపు తీసుకొస్తాను అని మాట ఇచ్చాం. తీసుకొచ్చి తీరుతాం. ఆ మాట మీకు ఇస్తున్నాం. మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయించే బాధ్యత మనం తీసుకుందాం. యువత విలవిల్లాడిపోతూ ఉన్నారు. యువత నలిగిపోతూ ఉన్నారు. మీ చదువులకి తగ్గ ఉద్యోగాలు కానీ, మీ స్కిల్స్ని పెంపొందించి మీకు ఉద్యోగాలు కానీ, నేను మీకు చెప్తున్నాను, నాకు చాలా పెద్ద బాధ్యత ఇచ్చారు ప్రజలు ఈ రోజున. మామూలు బాధ్యత ఇవ్వాల. గెలిచింది, పోటీ చేసింది 21, 2 పార్లమెంట్లు గెలిచింది 100%. కానీ బాధ్యత ఎంత ఉందంటే 175 సీట్లు మనమే గెలిస్తే ఎంత బాధ్యత ఉందో అంత బాధ్యతతో మేము పనిచేస్తాం. యువత నలిగిపోయి నేను మర్చిపోలేదు. ఆడబిడ్డలు ఇబ్బంది పడిపోయారు, మేము మర్చిపోలే. సగటు మధ్యతరగతి మనుషులు నలిగిపోయారు. రోడ్లు వెయ్యలా, గుంతలు వేశారు, అరాచకం చేశారు. అవన్నీ శాంతి భద్రతలు చాలా చాలా బలంగా ఉంటాయి. మీకు నేను మాటిస్తున్నాను. అతి తక్కువ వ్యవస్థల్లో రాజకీయ ప్రమేయం చాలా తక్కువ ఉండేలాగా, అధికారుల్ని వారి పని చేసుకునేలాగా ఈ ప్రభుత్వం ఉంటుంది, కూటమి ప్రభుత్వం ఉంటుంది. రైతుకి కష్టం వస్తే హక్కును చేర్చుకునే ప్రభుత్వం తప్ప తిరస్కారంగా చిన్న చూపు చేసే ప్రభుత్వం అవ్వదు మనకి ఈ కూటమి ప్రభుత్వం.